ఆర్ న్యూస్కి స్వాగతం. శ్రీనివాసరావుపై దాడిని ఖండించిన చెవిటివారిపాలెం గ్రామస్తులు. ఇలాంటి సంఘటనలకు ఎవరూ పాల్పడవద్దని హితవు. ఖండనలో పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనడం విశేషం. ఎద్దనపూడి మండలం ఇటీవల చెవిటివారిపాలెం గ్రామానికి చెందిన శ్రీనివాసరావుపై జరిగిన దాడిని గ్రామస్తులు అందరూ ముక్త కంఠంతో ఖండించారు. ఇలాంటి సంఘటనలకు ఎవరూ పాల్పడవద్దని వారు హితవు పలికారు. వివరాల్లోకి వెళితే ఇటీవల గ్రామంలో గణేశుని విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి చెందిన శ్రీనివాసరావు భోజనం అనంతరం ఇంటికి వెళుతూ ఉండగా అతనిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. శ్రీనివాసరావుపై విచక్షణ రహితంగా మారణాయుధాలతో దాడి చేశారు. బాపట్ల జిల్లా మొన్న వినాయక చవితి సందర్భంగా 8వ తారీఖు గ్రామంలో భోజనాలు ఏర్పాటు చేశారు వినాయకుడి దగ్గర. ఆ భోజనాల కార్యక్రమంలో జరిగిన భోజనాల కార్యక్రమం కాడి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు గండిశెట్టి శ్రీనివాసరావు మీద జరిగిన దాడి కేసులో ప్రధాన నిందితుడిని గండు శంకర్రావు అనే అతన్ని వదిలేసి మిగతా వాళ్ళని అరెస్ట్ చేశారు. అతను అందుబాటులో లేడని చెప్తున్నారు. అతను అందుబాటులోనే ఉన్నాడు. పోలీస్ శాఖ వారు గమనించి అతను కనుక ఇమీడియట్గా అరెస్ట్ చేయకపోతే మళ్ళీ ఇటువంటి చర్యలు పునరావృతం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు దయచేసి అతన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అతన్ని కనుక అరెస్ట్ చేయకపోతే గ్రామంలో మళ్ళీ దాడులు జరిగే పరిస్థితి ఉంది. అతన్ని పోలీసు వారు అదుపులోకి తీసుకొని అతన్ని అరెస్ట్ చేయించవలసిందిగా కోరుతున్నాం. అరెస్ట్ చేసి మా గ్రామానికి తగు రక్షణ కల్పించాలని చెప్పి మరీ కోరుతున్నాం. పేరు గణేశెట్టి వాసుబాబు అండి. మాది చెవిటివారిపాలెం విలేజ్, ఎద్దనపూడి మండలం, బాపట్ల జిల్లా. మా ఊర్లో మన 8వ తారీఖు గణేష్ నిమజ్జనం సందర్భంగా ఈవినింగ్ భోజనాలు ఏర్పాటు చేసుకున్నామండి. ఈ భోజన కార్యక్రమానికి గణేశెట్టి శ్రీనివాసరావు వచ్చి భోజనం చేసి వెళ్తూ ఉండగా కొంతమంది కాపు కాసి వాళ్ళల్లో గండు వీరశంకర్రావు, గండు శ్రీనివాసరావు, గండు గోపీకృష్ణ, గండు రామకృష్ణ, గండు వెంకటకృష్ణ అనే వాళ్ళు కాపు కాసి మారణాయుధాలతో దాడి చేశారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళి అక్కడి నుంచి విజయవాడ మణిపాల్ హాస్పిటల్లో జాయిన్ చేశాము. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమకరంగా ఉంది. పోలీసు వారు మాకు న్యాయం చేస్తారని తెలిసి ఇంతవరకు ఓపిక పట్టామండి. కానీ ప్రధాన ముద్దాయి అయిన గణేశెట్టి వీరశంకర్రావును తప్పించి గండు వీరశంకర్రావును తప్పించి మిగతా నలుగురిని రిమాండ్ పంపించామని ఎస్ఐ గారు చెప్పినారండి. కానీ దీంట్లో ప్రధాన ముద్దాయి అయిన గండు వీరశంకర్రావుని తక్షణమే అరెస్ట్ చేయాలని మాకు న్యాయం జరగాలని కోరుతూ ఎస్ఐ గారికి వినతి పత్రం ఇచ్చామండి. గ్రామస్తులందరూ పార్టీలతో ప్రమేయం లేకుండా అందరం వచ్చేసి ఇలాంటి ఫ్యాక్షన్ కల్చరు ఎప్పుడు కూడా విలేజ్లో ఉండకుండా శాంతి భద్రతలు కల్పించాలని కోరామండి. కానీ గండు వీరశంకర్రావుని తప్పించడం వెనక ఏదో ప్రధాన ఉద్దేశం ఉందండి. ఖచ్చితంగా 24 గంటల్లో గండు వీరశంకర్రావుని అరెస్ట్ చేయాలి. గండు వీరశంకర్రావు అనే అతను 24 గంటల్లో అరెస్ట్ చేయకపోతే మేమందరం వచ్చేసి చెవిటివారిపాలెం గ్రామస్తులు అందరూ వచ్చేసి ఇక్కడే పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేస్తామండి. కావున మా యందు దయ ఉంచి పోలీస్ శాఖ వారు ఊళ్ళో పికెటింగ్ నిర్వహించి అతను అందుబాటులోనే ఉన్నాడు కాబట్టి అతను తీసుకొచ్చి తక్షణమే అరెస్ట్ చేసి మాకు న్యాయం కల్పించేందుకు ప్రార్థన.